మనిషి దేహంలో ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి, పాపాలు చేస్తుంటాడు, దాన ధర్మాలు చేస్తుంటాడు, పుణ్యాలు చేస్తుంటాడు, ఒక రోజు చనిపోతాడు. అయితే ఆ చనిపోయిన మనిషి గాల్లో తిరుగుతుంటాడు అని వాళ్ళ సిద్ధాంతం. ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మనిషి పాపం చేసి చనిపోతేనంట, వినే ఉంటుంది మాట, మనిషి పాపం చేసి చనిపోతే మరొక జన్మ ఉంటుందంట. ఆ జన్మలో ఈ పాపం అంతటిని కూడా సరి చేసుకోవడానికి ఒకవేళ ఈ పాపాన్ని బట్టి ఒక జన్మలో కాకిలాగా పుడతాడేమో అని అదొక సిద్ధాంతం. కాకిగా పుట్టినా కానీ పాపం పోలేదనుకోండి, ఇంకో జన్మలో కుక్కలాగా పుడతాడని. కుక్కలాగా పుట్టినాక పాపం పోలేదనుకోండి, ఇంకొక జన్మలో పందిలాగా పుడతాడని. ఇక ఏ రకంగా పుట్టినా పాపం పోవట్లేదు అనుకొని వాళ్ళ సిద్ధాంతం నమ్ముతున్నారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? మనిషికి జన్మ ఒకటే, మనిషికి మరణం ఒకటే. ఆ మనిషి క్రీస్తుతో కూడా పునరుద్ధాన వరుసలో లేపబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం తెలుసా? ఇవన్నీ కూడా ఆ పాపాన్ని పరిష్కరించుకోవడానికి మరొక జన్మ ఎత్తుతాడండి. మరొక జన్మ ఎత్తుతాడు. ఇదిగో 7 జన్మలు ఉంటాయి, 12 జన్మలు ఉంటాయి, ఇదిగో ఫలానా ఇన్ని జన్మలు ఉంటాయి అంటుంటారు కదా. మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి అన్నది కాదు, అసలు మనిషికి ఒకటే జన్మ, ఒకటే చావు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మనం నమ్మేది ఏంటంటే, ఒకరోజు చనిపోయి పాతి పెట్టబడే మన జీవితాలు యేసయ్య ఎలా లేచారో అలా మనం పునరుద్ధాన వరుసలో లేపబడబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం విశ్వాసం, మన నిరీక్షణ ఏంటి తెలుసా? ఈ దేహం కాదు, మహిమ కలిగిన దేహంతో మనం లేపబడబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము మహిమ కలిగిన దేహంతో క్రీస్తుని ఎదుర్కోబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి.